అరుణ్ కుమార్ గారు, రాధాకృష్ణ గారి రిమాండ్ రిపోర్ట్లో చాలా సంచలనాత్మకమైనటువంటి కథనాలు అందులో రాయడం జరిగింది. పర్టికులర్గా ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మెదక్ అభ్యర్థి, అప్పుడు ఎమ్మెల్సీ, గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గారి ప్రయోజనాలు చేకూర్చేందుకు చాలా వరకు ఆపరేషన్స్ చేశామని చెప్పి ఆయన రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేశారు. వెంకట్రామరెడ్డి గారు ఒకవేళ ఇప్పుడు అభ్యర్థి అయితే, ఒకవేళ ఆయన గెలిస్తే లీగల్ స్కోప్ ఎట్లా ఉంటుందండి? యూ విల్ బి ద అక్యూజ్డ్ ఆర్ నాట్? ఆబ్వియస్గా అక్యూజ్డే. ఖచ్చితంగా అక్కడ దెర్ మస్ట్ బి స్టిములస్. దాని ఆధారంగా ఎవరైనా ఒకరు ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ అని చెప్పి డే 1 నుంచి ప్రణీత్ రావు చెప్పినప్పటి నుంచి కూడా ద అల్టిమేట్ బెనిఫిషరీ కేసీఆర్ అనేది అందరికీ తెలిసిన విషయమే, జగమెరిగిన సత్యం అది. కేసీఆర్ కొరకే ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, గట్టుమల్లు కావచ్చు, ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేసింది ప్రభాకర్ రావు, ఎస్ఐబి చీఫ్ కావచ్చు. వీళ్ళందరూ కేసీఆర్ పేరు చెప్తున్నారు. మరి కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని అడిగినప్పుడు దానికి ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. రాజ్ పుష్పకు ఏ విధంగా లబ్ధి చేకూరింది, వెంకటరామరెడ్డి సంస్థ అయిన రాజ్ పుష్పకు నిజంగా కూడా లబ్ధి చేకూరిందా లేదా అనేది మాటలతో పాటు దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు చెప్పిన రోజుల్లో వాళ్ళ అకౌంట్లకు డబ్బులు పడడమో, లేదా వాళ్ళ అకౌంట్లోంచి డబ్బులు డ్రా కావడమో, డిస్ట్రిబ్యూట్ అక్కడి నుంచి తీసుకెళ్లి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏదో ఒక ఆధారాన్ని తయారు చేసుకోవాల్సి వస్తుంది. ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికా నుంచి నేను తిరిగి రాను అని మొండికేసిన సందర్భంలో రాధాకిషన్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, అందరూ చెప్తున్నారు అల్టిమేట్ బెనిఫిషియరీ ది దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. అందులో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కదా లాభపడ్డది. నష్టపోయిన పార్టీలు, ఎఫెక్టివ్ ఇంజురీ కలిగిన వాళ్ళు ఎవరు ముందరికి వచ్చి ఫిర్యాదులు చేస్తే వాళ్ళ కేసులు తీసుకుంటారు. సంజయ్ శ్రీధర్ గారు వచ్చిండ్రు, నాకు బాధ జరిగింది, ఇబ్బంది జరిగింది అన్నారు, ఫిర్యాదు చేసిండ్రు. అది సంచలనమే అయింది కదా. ఖచ్చితంగా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను, ఏ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారు. సాంబశివరావు అనే ఒక టీవీ5 లో పనిచేసే ఒక వ్యక్తి ఆయనను తీసుకెళ్లడం, ఎస్ఐబి ఆఫీస్కి తీసుకెళ్లడం, వాళ్ళ మాట వినకపోతే సంధ్యా శ్రీధర్ గారిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టిండ్రు, ఎన్ని కేసుల్లో పెట్టిండ్రు. ఈవెన్ కోర్టులు కూడా రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. అప్పట్లో శ్రీధర్ గారిని అరెస్ట్ చేసి డిటైన్ చేసే ప్రయత్నం చేస్తే, అంటే లేని కేసుల్లో, బెయిలబుల్ కేసుల్లో కూడా వీళ్ళు ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు, అన్యాయాలకు పాల్పడ్డారు. నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసుల్లో బెంగళూరు చిక్బలాపూర్ నుంచి లిఫ్ట్ చేసి అప్పటి చీఫ్ సెక్రటరీ బెంగళూరు కర్ణాటక ఫోన్ చేసినా కూడా వీళ్ళు ఏ విధంగా బరి తెగించి ఆయనను ఇబ్బంది పెట్టి 40 కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టి రిమాండ్కి తీసుకెళ్తే అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది, రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. 41A నోటీస్ ఇవ్వాల్సిన కేసుల్లో ఏ విధంగా అరెస్టులు చేస్తారని చెప్పి పోలీసుల మీద ఫైర్ కావడం జరిగింది. ఇంత నీచానికి పాల్పడ్డ ఈ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వాళ్ళకి అవసరం ఉండకపోవచ్చు, కానీ ఎవరి కొరకు పనిచేసిండ్రు? అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కొరకే కదా. డబ్బులు ఎవరికి, డబ్బులు కోట్ల రూపాయలు మనీని ఏ విధంగా బాండ్స్ రూపంలో, ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కట్టించిండ్రు. వాళ్ళ ఫియర్లో, భయంలో వాళ్ళు అడిగిన డబ్బులు వీళ్ళు కట్టాల్సి వచ్చింది. వాళ్ళ వ్యాపార సంస్థలను పణంగా పెట్టి, వాళ్ళ వ్యాపార సంస్థల లాభాలను పణంగా పెట్టి ఎన్ని కష్టాలకు, ఎన్ని నష్టాలకు కోర్చుకున్నారు, ఎంతమంది ఉన్నారు బాధితులు. ఈ బాధితులను ఎగ్జామిన్ చేస్తూ పోతున్నారు. అయినా ఒక పద్ధతి ఉంటుంది. ఎలక్షన్ నడుస్తున్నప్పుడు ఎవరు కూడా తినేకుట్లో మన్ను పోసుకోరు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు. అరెస్ట్ చేస్తే దాన్ని ఒక పెద్దగా సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. లేని చోట కూడా నేను సునామీ సృష్టించినా అని చెప్పుకుంటున్నాడు, జబ్బలు తెరుచుకుంటున్నాడు. అప్పటి కేసీఆర్ 100% సృష్టించి ఉండవచ్చు, కానీ అప్పుడు ప్రజాభిమానం ఉంది. ఇప్పుడు ప్రజాభిమానం లేదు కేసీఆర్కి. ఏ విధంగా వ్యాపారులను నష్టపరిచిండు. సీమాంధ్రులకు నష్టం అయితే నేను ముళ్ళు పుచ్చుకుంటే కాలికి పన్నుతో తీస్తా అని చెప్పిండు. కానీ ఒళ్ళంతా ముళ్ళతో కూర్చింది కేసీఆర్ ప్రభుత్వం కదా. ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో డబ్బులు వసూలు చేసిండ్రు, ఎంతమందిని డిటైన్ చేసిండ్రు, ఎన్ని కంపెనీలు లాక్కున్నారు వాళ్ళ అవసరాల కొరకు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు చేస్తే మళ్ళీ ఈ దగాకోరు ఏ మాటలు మాట్లాడుతాడో, తద్వారా ప్రజలు ఏ విధంగా తప్పుదోవ పట్టి మళ్ళీ ఆ పార్టీకి ఓట్లు వేసి నష్టపోతారేమో అన్న ఉద్దేశంతో మాత్రమే ప్రభుత్వం వేచి చూసే ధోరణి వహిస్తుంది. 13వ తారీఖు నాడు సాయంత్రం ఖచ్చితంగా కేసీఆర్ అనే దుర్మార్గుడు అరెస్ట్ కాబోవడం సహజం. ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే సైబర్ టెర్రరిజం ఇది చేసింది, వీళ్ళు చేసింది మామూలు నష్టం కాదు. ప్రజలకు, దేశానికి, సార్వభౌమత్వానికి కూడా నష్టం జరిగే కార్యక్రమాలు వీళ్ళు చేసిండ్రు. కేంద్ర మంత్రుల ఫోన్లో ట్యాప్ చేసిండ్రు,
సుప్రీంకోర్టు జడ్జిల ఫోన్లు కూడా వీళ్ళు ట్యాప్ చేసి గవర్నర్ గారి సుప్రీంకోర్టు ఫోన్ జడ్జి- ట్రాప్ చేయడం మాత్రం ఇది టోటల్లీ ఇల్లీగల్ గా భావించవచ్చు. అది రాజ్యాంగ పరమైనటువంటి పోస్టు. ఆ పోస్టును గౌరవించాలి. గవర్నర్ గారు కూడా స్వయంగా బయటికి వచ్చి నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది అనేటటువంటి వ్యాఖ్యను ఆమె చెప్పడం జరిగింది.